జననాయకులని జననాయకుడు పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన కంట్రోల్లో ఉంటే నాకు ఎందుకంటే అందరూ నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. నన్ను ఇంప్రెస్ చేయడానికి కాదు, నేను నేర్చుకోవాలని ప్రాసెస్ అనేది నేను రాష్ట్రం అంతా అమలు చేయాలి. నేను రాష్ట్రం అంతా అమలు చేయాలంటే ఇక్కడ పర్ఫెక్షన్ రావాలి. మీరేం చేస్తున్నా నన్ను ఇంప్రెస్ చేయాలని చూస్తున్నాను. నాకు కరెక్ట్ అప్రోచ్. నేను ఎందుకంటే ఇష్టం పెట్టినప్పుడు కాదు, నేను అనుకున్న నా మనసు ప్రకారం పనిచేస్తాను లేదా అని నేను ఆలోచించుకోవాలి. ఏదైనా ఉంటే సప్లిమెంటేషన్ అంటే మీకు గైడ్ చేస్తాను. ఆధార్ కార్డు డూప్లికేషన్ తీసుకుంటున్నారా? జిరాక్స్ తీసుకుంటున్నారు. ఓటర్ కార్డు కూడా జిరాక్స్ తీసుకుంటున్నారు. అర్జీదారుని విన్నపం మీరు రాస్తున్నారా, వాళ్ళు చెప్పింది? తెలిసిన వాళ్ళైతే వాళ్ళు రాయగలరు సార్, తెలియని వాళ్ళైతే మేమే ఫిల్ చేసి వాళ్ళ సమస్య అడిగి ఏం సమస్య నేను అది రాసి మేము ఇస్తాం. ఇది తీసుకున్న ఇది వచ్చినాక ఇది ఫిలప్ చేస్తారు. ఇది ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ కాంటాక్ట్ బుక్ ఉంటుంది సార్ మన సైట్లో జననాయకుడు. చెప్పండి, మీరు చెప్పండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ ఇక్కడ డాష్ బోర్డ్ ఉంటుంది సార్. ఇక్కడ ఆఫీస్లో మేనేజ్ విజిటర్ కాంటాక్ట్ బుక్ ఉంటుంది సార్. సో మనకి రిసెప్షన్లో కాంటాక్ట్ బుక్ మాత్రమే అవసరం సార్. లేదు సార్, లో వోల్టేజ్ వైర్ పోయిందా లేకుంటే వైఫై ఇది ఓకే. జననాయకుడు డాష్ బోర్డ్, అందులో వాట్సాప్, పార్టీ కోర్ డేటా, టీడీపీ, ఏదైనా కాపీ చేయాలంటే వాట్సాప్లో తీసుకొని కాపీ చేసుకుంటాం సార్. ఏంటా అంటే ప్రాబ్లం ఏంటి? వైఫై సిగ్నల్స్ తక్కువ ఉంది. ఇక్కడ మనుషులు ఎక్కువయ్యారు కాబట్టి అప్పుడు వైఫై ఇంప్రూవ్ చేయాలి కదా. ఇక్కడంతా కూడా వైఫై నిన్నటి నుంచి చూస్తున్న కుప్పంలో వైఫై సరిగా లేదు. మీకు నిన్న మొన్న మీకేంటమ్మా ఇక్కడ పరిస్థితులు? నిన్న మొన్న మీరు పనిచేస్తున్నారు కదా? ఇంతకు ముందు కూడా పనిచేసింది, ఇప్పుడు ఏదో కనెక్ట్ అయింది సార్. వైఫై సరిగా లేదా లేకుంటే మీరు అది చూసుకుంటున్నారా? మీకు టెస్ట్ చేసుకోగలుగుతున్నారా? వైఫై కనెక్ట్ అవ్వడం సార్, అప్పుడప్పుడు డిస్కనెక్ట్ అవుతుంది. అంటే ఎవ్రీ టైం ఆ ప్రాబ్లం వస్తూ ఉందా? బ్యాండ్ విత్ ప్రాబ్లమా ఏంటి? ఏంటి అనలైజ్ చేశారు మీరు? వైఫై ప్రాబ్లం అంటే ఎక్కువ మంది కనెక్ట్ చేసుకుంటున్నారు సార్, లోపల సిస్టమ్స్ కూడా ఉన్నాయి కదా, దానివల్ల తక్కువ అవుతుంది సార్, డిస్కనెక్ట్ అవుతుంది. రీఫ్రెష్ చేయగలరా? పోయింది. మీరు టెక్నికల్గా ఎవరిని వెళ్ళి మీ ఆఫీస్లో స్ట్రెంగ్తన్ చేశారు?
అది ఆఫీసులో ఎవరిని స్ట్రెంగ్తన్ చేశారు టెక్నాలజీలో దాన్ని కూడా పెట్టుకోవాలి కదా. సతీష్ అని ఉన్నాడు సార్ మనకి అబ్బాయి సోషల్ మీడియా ప్లస్ టెక్నాలజీ రెండు ఈజీలో సార్ చూస్తాడు. అంటే ఫుల్ టైం ఉంటాడా వేళల్లో? ఫుల్ టైం సార్ మార్నింగ్ టు ఈవినింగ్ సార్ ఫుల్ టైం. ఇప్పుడు ఎక్కడ అతను? సతీష్ సతీష్ 1 2 3 4 5 6 7 ఇలా ఆఫీస్ ఉంటుంది సార్. మేనేజ్ విజిటర్ వచ్చి లోపల కౌంటర్ వాళ్ళు మనము కాంటాక్ట్ బుక్లో యాడ్ చేసి వెళ్ళిన తర్వాత మొత్తం ఈ స్క్రీన్లో యాడ్ విజిటర్ సార్ ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనకు ముందుగా ఉండదు కదా సార్. సో వాళ్ళ డీటెయిల్స్ మనము అప్లికేషన్లో రాసుకొని సో మనం యాడ్ విజిటర్లో మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మేనేజ్ విజిటర్ అంటే లోపల కౌంటర్ వాళ్ళు చూసుకుంటారు సార్, ఎంగేజ్మెంట్ ఆఫీసర్స్. సో రిసెప్షన్లో ఫస్ట్ ఒకటి ఇది కాంటాక్ట్ బుక్ అనేది ఓపెన్ చేసుకుంటాం సార్. సో కాంటాక్ట్ బుక్ ఓపెన్ చేసుకుని కాంటాక్ట్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇనిషియల్ సార్, సో వాళ్ళ ఫుల్ నేము, వాళ్ళ మొబైల్ నెంబరు, సో వాళ్ళు ఏ స్టేటు, మన స్టేట్ ఏముంటుంది సార్ ఆంధ్రప్రదేశ్, డిస్టిక్, అసెంబ్లీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మండల్ సార్, మండల్ తర్వాత పిన్ కోడ్, వాళ్ళ అడ్రస్, జెండర్ టైప్ చేసుకుని సేవ్ చేసామంటే లోపల ఎంగేజ్మెంట్ ఆఫీసర్స్ కౌంటర్కి సెండ్ చేస్తాం సార్. వాళ్ళ ప్రాబ్లం ఏముందో సర్టైన్ డిపార్ట్మెంట్ కనుక మనం అప్లికేషన్ సెండ్ చేస్తాం సార్. ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే మేమే గైడ్ చేసి పిచ్చుకొని వెళ్ళి ఆ కౌంటర్లో వదిలి కూర్చోబెట్టేసి వస్తాం సార్. ఓకే, అంతవరకు మీరు చేస్తారు. ఎందుకు బోర్డు పెట్టకూడదు? ఈ కాగితం ఎందుకు పెట్టారు? ఫోమ్ బోర్డ్ సార్. అంత బాగాలేదు కదా, పర్మనెంట్ పెట్టాం సార్. పర్మనెంట్ పెట్టిండాలి కదా, చూడటానికి బాగుంటుంది. నాకంత కౌంటర్స్ లెఫ్ట్ సైడ్ ఏంటంటే